జరుగుతుంది ఇక్కడ? కనిపించట్లేదా? నేను ఫైల్ చేస్తున్నాను, అది ప్రింట్అవుట్ తీసుకుని తెస్తుంది. ప్రింట్అవుట్లు తీసుకోవడానికి అపాయింట్ చేసుకున్నావా తనని? మరి దేనికి అపాయింట్ చేశారో? అయినా సరే దానికి ఆపని తప్ప ఏ పని రాదు. వాట్ యు మీన్? సెంటర్కి పని రాదని చెప్తే మళ్ళీ నన్ను వేసుకుంటుంది. సర్లే, ఫస్ట్ డే కదా, ఏదో చిన్న చిన్న పనులు చెప్తున్నా అంతే. అవి చిన్న పనులా? ఎలా అలసిపోయిందో చూడు. ఫస్ట్ డే కదా, ఆ మాత్రం పని అయినా చేయని. ఫస్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోయేంత పనిస్తావా? మ్యామ్, నేను నా లైఫ్లో ఎప్పుడు ఇంత పని చేయలేదు మ్యామ్. అంతేం ఎర్ర తీసామని అంత బిల్డప్ ఇస్తున్నావు? అయ్యో, ఎంత అలసిపోయిందో చూడు. ఇలాంటి వాళ్ళని మనం కేర్ఫుల్గా చూసుకోవాలి రాహుల్. ఈ ఆడుకుంటున్నంతా ఇంతే, వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉంటారు. సరే మేడం, నెక్స్ట్ డే నుంచి హార్డ్గా ఉన్న పనులేవి చెప్పను, అన్ని సాఫ్ట్గా ఉన్నవే చెప్తాను, సరేనా? సరే, ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని నా క్యాబిన్లోకి రా. సరే, అన్నీ చెక్ చేసుకుని 5 minutesలో వస్తాను, వెళ్ళు. సరే, ఫాస్ట్గా రా. ఆ పేపర్లీ. మిస్టేక్స్ నేనేం పంపాను, నువ్వేం చేసావు? మీరు చెప్పిందే చేశాను. నేనేం చెప్పాను? ఫైల్స్లో ఉన్న మిస్టేక్స్ అన్ని చూసి ప్రింట్అవుట్ చేసి తీసుకురమ్మన్నారు. మరి నువ్వేం చేసావు? మీరు చెప్పిందే చేశాను. అబ్బా, నేను చెప్పిందే మళ్ళీ నాకు టార్చర్ చేయకు. ఫస్ట్ నేను ఏం చెప్పానో చెప్పు. మీరు ఫైల్స్లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా చూసి కరెక్ట్ చేసి తీసుకురమ్మన్నారు. నేను నైట్ అంతా కూర్చొని డిక్షనరీలో వెతికి మిస్టేక్స్ చూసి తీసుకొచ్చాను. బా, మహాతల్లివమ్మ. నేను మిస్టేక్స్ చెక్ చేయమంటే స్పెల్లింగ్లు కాదు, ఇందులో ఎర్రర్స్ ఉన్నాయా లేదని చూడమని చెప్పాను. అంటే ఏంటండి? బగ్స్. నాకు తెలియదు సార్ బగ్స్ అంటే ఏంటో. నేను మాత్రం నీట్గా కూర్చొని అన్ని వర్క్స్ చేసుకొని వచ్చాను. అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను నేను. రే మళ్ళీ మామూలుగా చెప్తున్నా. రే మధ్యలోకి రాకని చెప్తున్నా కదా. ఏమైంది బావా? లేకపోతే ఏంట్రా మిస్టేక్స్ అంటే ఏవే తెస్తుందిరా అది? బావా, ఉమెన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అంటే కెరీరే కాదురా, లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సరే వదిలేరా. మిస్టేక్స్ అంటే ఏంట్రా? ఎర్రర్స్, బగ్స్, దాని ఎగ్స్. చూసావై, రే బగ్స్ ఎర్రర్స్ ఎగ్స్ కాదురా, బగ్స్ ఎర్రర్స్. 10th క్లాస్ పాస్ అవును నీడే ఎర్రర్స్ బగ్స్ అని ఏవేవో చెప్తున్నాడు. అట్లీస్ట్ నీకు అది కూడా తెలీదా? ఎనికొన్న అరిలాను పర్యండా. ఇదో బంపర్ ఆఫర్ రా. మలయాళంలో మాట్లాడుతాం మధ్య మధ్యలో, ఏం అర్థం కాకుండా. అసలు అదేంటో కనుక్కో. ఏమంటున్నారండి? నాకేం తెలియదని చెప్పకండి. నేను నైట్ అంతా కూర్చొని డిక్షనరీలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా చూసి మరీ తీసుకొచ్చాను. అదిరా దీని వరుస. చెప్పిందే చెప్పి నా బ్రెయిన్ అంతా చెడదుపుతుంది. బావా, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలిరా. గుండె రాయి కాదురా, దీంతో ఉంటే బండరాయి చేసుకోవాలి. మాటి మాటికి దీన్ని అంటే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్లో కంప్లైంట్ చేస్తాను. చూసావరా దీని వరుస. దీనికి జాబ్ ఇచ్చి పనిచ్చి వర్క్ చేయిస్తే తిరిగి నా మీద కంప్లైంట్ ఇస్తుందంట. బావా, అమ్మాయిలు కత్తిలాంటి వాళ్ళరా. 2 sides షార్ప్గా ఉంటుంది. రాంగ్ సైడ్ పట్టుకున్నాం అనుకో మనకే తెగుద్ది. అదే రైట్ సైడ్ పట్టుకున్నాం అనుకో మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు. బావ, ఎవర్రా కాల్ చేసింది? బావ, శైలు కాల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసమేనేమో. చెప్పు బావా, కొత్తగా వచ్చిన అమ్మాయి వాళ్ళ మిస్టేక్ జరిగిందని. నేనేం మిస్టేక్ చేయలేదు, అన్ని పర్ఫెక్ట్గానే చేశాను. అమ్మా తల్లి, నీకో దండం. నువ్వు అసలు ఏ మిస్టేక్ చేయలేదు, అంతా నాదే తప్పు. రే శైలు మళ్ళీ కాల్ చేస్తుందిరా. చెప్పే బావా, కొత్తగా వచ్చిన అమ్మాయి వల్ల మిస్టేక్ జరిగిందని. దీన్ని సెలెక్ట్ చేసింది నేనే, మళ్ళీ నాకే రివర్స్లో వేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావా? రే నేనే వెళ్ళి కొంచెం టైం అడుగుతా. బావా, మన ఆఫీస్లో లేనిదేదిరా. మనకు డెడ్ లైన్ ఇచ్చారనుకో, డెడ్ లైన్ అంతే, ఒక్కరోజు కూడా ఎక్స్టెన్షన్ చేయరు. నేను ఎలాగోలా బతిమాలుతాను రా. సరే అయితే వెళ్ళు బావా, మళ్ళీ శైలు కాల్ చేస్తుంది అనుకో ప్రాబ్లం అవుద్ది. వెళ్ళడానికి భయం వేస్తుంది. ఇప్పటికిప్పుడు ఏ ఐడియా రావట్లేదురా. బావా, నువ్వు ఒక అడుగు ముందుకే. నీ బ్రెయిన్ సూపర్ న్యాచురల్ పవర్ కంటే స్పీడ్గా పనిచేస్తుంది. రే ఇలా నేను కొంచెం మోటివేషన్ ఇవ్వరా. అడుగు అడుగు వేయనిదే అంతరిక్షమే కదిలేనా. ఇది చాలు. సార్, నేను కూడా రానా? దీనివల్ల మోటివేషన్ అంతా దుబ్బిందిరా. బావా, కావాలంటే నేను ఇంకో మోటివేషన్ ఇస్తాను, కానీ నువ్వు అర్జెంట్గా శైలు దగ్గరికి వెళ్ళు. కాల్ చేస్తాను. సరేరా, అసలుకే లేట్ అయిపోయింది. మిస్డ్ కాల్ కూడా ఉన్నాయి. బ్రో, దీంట్లో ముగ్గులు యాప్ ఎలా డౌన్లోడ్ చేయొచ్చు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ముగ్గుల గురించి అడుగుతున్నావా? మా తల్లే. అంటే నేను ఇక్కడ నేర్చుకొని ఇంటికి వెళ్ళి చేస్తాను. నాకు వచ్చినవే 3 మొక్కలు, అది కూడా మర్చిపోను దీనివల్ల. నువ్వేంటి లోపల అంత పెంట చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నావు? అవన్నీ అవుతా ఉంటాయిలే. సర్లే, మనం షాపింగ్కి వెళ్దామా? చేసి చాలా రోజులు అవుతుంది. అమ్మో, షాపింగ్కా? నాకంత టైం లేదు. అయినా మనకు శాలరీ పడలేదు కదా, నువ్వు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు? మేనేజ్ చేయడం ఏముందిలే, మన ట్రెండింగ్ యాప్ ఉంది కదా, ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి?
ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్ ఇక్కడ. నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు అండ్ దేని గురించి అయినా ఓపెన్గా మాట్లాడొచ్చు. ఇంతేకాదు ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయొద్దు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ గురించి మా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తా. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, సరే ప్రెజెంటేషన్ ఉంది కదా ఇప్పుడు, నేను పర్ఫెక్ట్గా ఇవ్వాలి, వెళ్ళి పని చేసుకుందాం దా. పని చేసిన కూడా పని చేయనవు. సరే పద. సోనీ, హెయిర్కి ఏ షాంపూ పడుతున్నావు? స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. దురదగుండాకు నీకు కావాలా? అది ఆడితే తెల్లగవుతామా? పక్క నువ్వైతే అవుతావు. ఆకు పూసిన వెంటనే గోరుతో గీకి గీకి చర్మం తెల్లగా అవుతుంది. ఎందుకు సోనీ నేనంటే అంత వెటకారం నీకు? లేకపోతే ఏంట్రా, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా మనసు మంచిగా ఉంటే చాలు. కానీ కలర్దేముంది? దీనికి కలర్ మీద మంచి ఒపీనియన్ ఉంది, ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? అంటే కలర్ గురించి నీకు అంత మంచి ఒపీనియన్ ఉంది కదా అని. నీతులు చెప్పేవాళ్ళు అవి పాటిస్తారనుకుంటే నువ్వు పత్తాపారం పెట్టుకోవాల్సిందే. అప్పుడప్పుడు బాగా తెలివైన దానిలా మాట్లాడతావు, అప్పుడప్పుడు తింగరదానిలా మాట్లాడతావు. ఎలా నీలో ఇన్ని వేరియేషన్స్? బుర్ర తక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ని వేరియేషన్స్ కనపడతాయి ఒక్క మనిషిలో. అంటే ఇప్పుడు నాకు బుర్రలేదనా? స్పెషల్గా నేను చెప్పాలా? నిన్ను చూస్తే 1 minute చెప్పేయొచ్చు. దీనమ్మ జీవితం. దీని గురించి ఏదో అనుకుంటే తుస్సును గాలి తెస్తుంటుంది ఎప్పుడు నాకు. హలో సాండ్రా, ఆఫీస్లో ముగ్గులేయడమే కాదు పని చేయడం కూడా నేర్చుకోవాలి. నేను ఏ పనన్నా పర్ఫెక్ట్గా చేస్తాను, దాని తర్వాతే ముగ్గులు. పని ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్. పని చేసిన వాళ్ళు కూడా నీ అంత కాన్ఫిడెన్స్గా చెప్పరు తెలుసా? కాన్ఫిడెన్స్ అనేది చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే వచ్చేది, నీలాగా వేరే వాళ్ళ మీద ఆధారపడితే వచ్చేది కాదు. నిన్న కాక మొన్న వచ్చి మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు? రాహుల్ని బాగా వాడుకుంటూ మళ్ళీ ఫ్రెండ్షిప్ పేరు పెడుతున్నావు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చాలా తక్కువ మాట్లాడుతున్నా నీ గురించి. నీ పని రాహుల్ చేసి మళ్ళీ అతని పని అతనే చేసుకుంటాడు. రాహుల్ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. నువ్వేం చెప్పక్కర్లేదులే రాహుల్ గురించి. వాడు కోపం తెలియక లేతలు ఏడిపిల్లలాగా ఎగురుతున్నావు. అదే ఆడి ఫైర్ చూసావనుకో తడిసిపోద్ది. మేడం, ఇక్కడ యాంటోనీ సోమా సార్ ఎక్కడున్నారు మేడం? ఆ నేమ్తో ఇక్కడ ఎవరు లేరు. మేబీ ఆయన ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నాడేమో. అంటే మేడం నేను ఆయన కలిసి ముడుపులు కూడా చెల్లించేసుకున్నాను, జాబ్ కూడా ఇచ్చారు ఆయన. జాయినింగ్కి ఈరోజు రమ్మన్నారు మేడం ఇక్కడికి. జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు తెలియదు నాకు. ప్రవీణ్, యాంథనీ సార్ తెలుసా నీకు? యాంతోనీ సారా? వాడేవాడు? ఆయన నేను పని చేసుకుంటూ పని చేయనవా? నువ్వు పని చేయవు, నన్ను పని చేయనవు. ఓవర్ యాక్షన్ చేయకు, ఇతనికి యాంథనీ సార్ కావాలంట. బ్రదరు, యాంటోనీ సార్ని కలవాలి బ్రదరు, ఎలాగైనా అరేంజ్ చేయవా? జాబ్స్ ఇచ్చే పొజిషన్లో ఇక్కడ సార్లు ఎవరు లేరు. బిఎం మేడం, శైలు మేడం ఉన్నారు. నాకు తెలిసి నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటావు. లేదు లేదు, ఇక్కడికే రమ్మని చెప్పాడు. ఇదే అడ్రస్సా? ఎలా ఉంటాడు? నాకంటే పొట్టిగా, నల్లగా, చింపురు జుట్టేసుకుని ఉంటాడు. రేంట్ ఇట్రా. మేడం, తెలిస్తే తెలిసని చెప్పాలి, లేదని లేదని చెప్పాలి. సార్ని ఆఫీసులో పెట్టుకుని లేరని చెప్తారండి మేడం మీరు. రేంట్ ఈడేంటి నేను సార్ అంటున్నాడు? ఏంటి నన్ను సారని పిలవకూడదా? మా ఊర్లో నన్ను అందరు సారనే పిలుస్తారు. ఆయన సారని పిలిస్తే మీకేమైంది? నువ్వేంటి బ్రో ఫోన్ చేసి రమ్మని చెప్పాను కదా. జాబ్ కన్ఫర్మ్ అయ్యలే. నువ్వు రా, రా. నేను చెప్పాను కదా ఫోన్ చేసి రమ్మని. గుడికి వెళ్ళాను, పంతులు గారు చెప్పారు ఈరోజు మంచి మొత్తం అంటే ఈరోజు జాయిన్ అయితే తిరుగులేదని చెప్పారు. అందుకే ఆయన ఏంటి ఇక్కడ అందరు నేను ప్యూన్ అంటాను. ఇక్కడ ప్యూన్ అయినా అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి. మన జాబ్ కన్ఫర్మ్. నేను ఉన్నా కదా, నీ జాబ్ గ్యారంటీ పక్కా. పక్కా. పద చెప్తా. హెల్ప్ అన్నా, మర్చిపోకు. ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్కి రేపు క్లయింట్స్ వస్తున్నారు, అంత రెడీయా? ఫైల్స్ ఇంకా నా టేబుల్ మీదకి రాలేదు. రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఫైనల్ చేసింది నువ్వే కదా. అవును, కానీ నీకు తెలుసు కదా మన ఆఫీస్ సిటీలోనే వితిన్ డెడ్ లైన్లో వర్క్ ఫినిష్ చేసే కంపెనీ అని. ఆ నేమ్ పోతే మన కంపెనీ షేర్స్ అన్ని డౌన్ అయిపోతాయని. తెలుసు మేడం. ఫైల్స్ ఇంకా రాహుల్ దగ్గరే ఉన్నాయి. చిన్న పిల్లల స్టోరీస్లా చెప్పకండి. లేదు, రాహుల్ ఫైల్స్ ఇవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నాకేం అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. రేపు క్లయింట్స్కి ఎవరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవ్రీ టైం నేనే చేస్తాను, సో ఈసారి కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వెందుకు అంత ప్రెషర్ తీసుకుంటున్నావు? కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయికి చెప్పి అమ్మాయిని ప్రిపేర్ చేయి. ఓకే మ్యామ్. ఓకే, యూ కెన్ లీవ్.
ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవేంటి? అంటే నువ్వు కాల్ చేయగానే నేను వచ్చాను, కానీ నువ్వే లేవు. నేను వచ్చే టైంకి లేనని ఏది పడితే అది చెప్తావా? లేదు, నిజంగానే నేను వచ్చాను. ప్రాజెక్ట్ ఫైల్స్. అవును, ఫైల్స్ ఎక్కడా? చేతులు ఒప్పుకుంటూ వచ్చావు అంటే ప్రాజెక్ట్ ఏంటి? నీళ్ళు నమ్ములుతున్నావు? అంటే నేను ప్రింట్అవుట్ తీయించడానికి వెళ్ళాను, అక్కడ ప్రింటర్ పని చేయట్లేదు. చైల్డిష్ రీజన్స్ చెప్పక రాహుల్. ప్రింటర్ పని చేయకపోతే మెయిల్ చేయొచ్చు కదా. అరే ఇంత పెద్ద ఆఫీస్లో ప్రింటర్ పని చేయకపోతే మనకే అవమానం అని చెప్పి ఆంటీ దగ్గరికి వెళ్ళి గట్టికి ఇచ్చాను అడిగి. అటు రేపటికల్లా ఎలాగైనా ప్రింటర్ పని చేసేలా చేసి ప్రింట్అవుట్ తీయించి నాకు ఇచ్చేస్తానని చెప్పాడు. అందుకోసం నేను అప్పటిదాకా వెయిట్ చేశాను. అత్తవా? లేకపోతే నేను నీ మొహంలా ఉన్నాయి నీ రీజన్స్ కూడా. రేపే క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి రేపేనా? అవును, నువ్వెందుకు ఇంత షాక్ అవుతున్నావు? అయినా నువ్వే ప్రెజెంటేషన్ కదా? కాదు, శాండ్రా. శాండ్రానా? ఎందుకంతలా అరుస్తున్నావు? నువ్వు ఇచ్చే షాక్లు అలాగే ఉన్నాయి మరి. సర్లే, ఇంటికి వెళ్దాం పదా. నేను రాను, నువ్వు వెళ్ళు. అదేంటి, ఇద్దరం కలిసే కదా వెళ్తాం. లేదు ఈసారి నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉంది, నువ్వు వెళ్ళవా? అరే రాహుల్, వెళ్దాం నువ్వు పదా. వెళ్ళు, ఎందుకు నేను late తర్వాత అవుతుంది? వస్తాను. వెళ్ళు. ఏం తెలియని శాండ్రాకి ఇచ్చారేంట్రా వర్క్. ఏం చేయాలరా బాబు, ఏం అర్థం కావట్లేదు. నేనే చేయగలగా, ఇప్పుడు నేనే చేయగల వర్క్ అంతా. అమ్మా. ఏమైంది సార్, టెన్షన్లో ఉన్నారు? టెన్షన్ పెట్టినోళ్ళే వచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు సార్ మిమ్మల్ని టెన్షన్ పెట్టింది? తెలిసి అడుగుతావో తెలియక అడుగుతావో నాకు తెలియదు కానీ, అవును నాకు ఒకటి తెలియక అడుగుతాను. ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న నేనే కాస్త కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ఆలోచిస్తాను. అసలు ఏం నాలెడ్జ్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతావే? భయపడి వెనకడిగేస్తే వెనకే ఉండిపోతాం, ఆ. అదే తెగించి ముందడిగేస్తే ముందుంటాం. బాగా చెప్పు, మరొకసారి చెప్పు, నోట్ చేసుకుంటున్నాను. చెప్పు. లేకపోతేనంట ఎప్పుడు ముగ్గులేసుకోవడం కాదు, ఏదో కాస్త పని చేస్తూ ఉండు. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ఎప్పుడు? ఫ్రస్ట్రేట్ అప్పుడు ఏం చేయాలి? నీకు ఏ పని వచ్చి చెప్పు. వీటిలో పరిందొక న్యాయాన్ని చేయం సార్, అండ్ అచ్చని ఎంత పడినా నీకు మలయాళం వచ్చని నాకు తెలిసే నేను ఉంటుంది. నీకు మలయాళం వచ్చా రాదని కాదు, నీకు ఏ పని వచ్చి చెప్పు అంటున్నాను. సార్ నేను ఎప్పుడు చెప్తాను కదా అన్ని వర్క్స్ పర్ఫెక్ట్గా చేస్తానని. ముగ్గులు కూడా బాగా వేస్తాను. ఎక్కడ ముగ్గులు ఆఫీస్లో వేస్తావు? కాదు, ఇంట్లో. నా దరిద్రానికి రేపు ఓ ప్రెజెంటేషన్ ఉందని తెలుసా? ఆ ప్రెజెంటేషన్ మీద అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసా? నా దరిద్రానికి ఆ ప్రెజెంటేషన్ నువ్వే ఇవ్వాలని తెలుసా? ఇచ్చేద్దాం. ఏం వేస్తావు? అందరి చేతుల్లో ముగ్గులు వేస్తావా? ముగ్గులు లేదు, మీరు చెప్పండి, నేను అదే చేస్తాను. అది అలా చెప్పు. రేపు 10 రూపాయల కోన్ ప్యాక్లో 10 తీసుకురా, అందరి చేతుల మీద ముగ్గులు వేద్దాం హా? కదా? పని చేయాలి దానికి. దా. చూడు ఇక్కడ. సార్, శైలు మేడం వెళ్ళింది, మీరు వెళ్ళలేదా? సోనీ వెళ్ళింది, నువ్వు వెళ్ళావా? లేదు కదా. నేను ప్యూన్ సార్, నేను ఇక్కడే ఉంటాను. నేను ఈ ఆఫీస్లో టీం లీడర్ రా, నేను ఎప్పటి వరకైనా ఉండొచ్చు. సార్, ఎంప్లాయీస్కి 1 వర్కే టైం సార్, తర్వాత వెళ్ళిపోవాలి సార్. రే, ఇది చేసిన పనికి ఇద్దరం కలిసి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. నువ్వులే. ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడే అనుకున్నా ఇలా ఏదో చేస్తాడని. ఎంతవరకు సార్? తెల్లారి దాకరా. లార్దులు అంటే నడవదు ఇక్కడ. శైలు మేడంకి తెలిసిపోతే? నాకు అదే అనిపించిందిరా, కానీ ఎలా ఒకలా శైలికి తెలియకుండా మేనేజ్ చేయాలి. సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. రే, తప్పో ఒప్పో తెగించాలనే ఫిక్స్ అయ్యాను ఎలాగైనా. సార్, శైలు మేడంకి తెలిస్తే చాలా తప్పు అయిపోయింది సార్. എന്ത് ബ്രോ ഇത്ര നന്നായിട്ട് വർക്ക് ചെയ്തോണ്ടിരിക്കുമ്പോൾ ഡിസ്റ്റർബ് ചെയ്യുന്നു? ఏమంటుంది సార్ మలయాళంలో? అంటే ఇద్దరం కలిసి చేసుకున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటుంది అంతే. కలిసా? ఈ జనరేషన్లో అమ్మాయిలు ఫాస్ట్ అయిపోయారు అనుకున్నాను, కానీ మరీ ఇంత ఫాస్ట్ అయిపోయినారు అనుకోలేదు. ఏంట్రా ప్రతిదానికి అంత సర్ప్రైజ్ అవుతావు? ఏదో మీ ఇద్దరం జస్ట్ వర్క్ చేసుకుంటున్నాం అంతే. వర్క్ గురించా? వర్కే. నువ్వేమనుకున్నావు? వర్క్ గురించే. వర్కే అనుకున్నావు కదా. వర్కే. వర్కేగా. వర్కే సార్, వర్కే. క్లారిఫై. సార్, కాఫీ ఏమైనా కావాలా? ఏం అవసరం లేదు, వెళ్ళరా.
మేడం మీకు ఎంత ఆ, ముగ్గులు నాకు పెడతారా, ఒక- ఎంత ముగ్గులు పెట్టి తెస్తే ఇదంతా జల్లుతుంది, ఇదంతా ఎలా సార్ ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? సోనీ కూడా నా మీద ఎప్పుడు ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వలేదు సార్. ఎలా రాసిన స్క్రిప్ట్ కంటే ఎక్కువ డైలాగులు చెప్పేస్తున్నాడు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చిన లింక్తో మీరు ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్.